మొన్న ఎల్బీ నగర్‌లో కేటీఆర్ ప్రోగ్రామ్ పెట్టిండు నిరుద్యోగుల పక్షాన. మీరు గూడా చాలా మంది నిరుద్యోగులతో మాట్లాడారు. అక్కడ మాట్లాడిన ఎవరు గూడా నిరుద్యోగులా మాకు అనిపించలేదు. మొత్తం రాజకీయ పార్టీ నాయకులాగా మాట్లాడిర్రు. అసలు ఆ నిరుద్యోగుల రాజకీయ పార్టీ లీడర్లు కావాలనుకుంటున్నారా అని చెప్పేసి కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిరంటే హ్మ్. బస్సు యాత్రలు చేయండి, ప్రచారాలు చేయండి. హ్మ్. ఇప్పుడు చెప్తున్నా, నేను ఎక్కడ కూడా చెప్పలేదు. ఓకే. మీరు చేయండి, హ్మ్. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కొన్ని పదవులు ఇస్తామని చాలా మందికి నిరుద్యోగులకు మాట ఇచ్చిర్రు. హ్మ్. అబద్ధం అని చెప్పమని చెప్పండి. ఎవరు ఓకే. చెప్తారో అబద్ధం అని చెప్పమని చెప్పండి. చాలా మందికి మాట ఇచ్చిర్రు. ఎమ్మెల్సీలు ఇస్తాము, చైర్మన్లు ఇస్తాము, మీ కులాలలో కొన్ని పదవులు ఉంటాయి అవన్నీ ఇస్తాము ఓకే. అని చెప్పేసి మస్తు మాటలు చెప్పారు. బీసీ చైర్మన్లు ఇస్తాము, చాలా ఉంటాయి పదవులు, అవన్నీ పార్టీ పదవులు మీకే ఇస్తామని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు, మాట ఇచ్చిర్రు. ఈరోజు ఆ మాట పోయింది. మరి నిరుద్యోగుల్ని నాయకుల్ని చేసింది మీరా, నిరుద్యోగుల? ఎవరైరు నాయకులు? మీరే చేసిరు వాళ్ళ నాయకుల్ని. అయితే తప్పేంది? మీలాంటి దొంగలు ఉండు కంటే కాంగ్రెస్ పార్టీలో, అసలు కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి ఉండొద్దు, రియాజ్ ఉండొద్దు, అద్దంకి దయాకర్ ఉండొద్దు, బల్మూర్ వెంకట్ ఉండొద్దు, వీళ్ళందరూ ఉండొద్దు. వీళ్ళందరూ అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు. ఆ రోజు మాకందరికి మాట ఇచ్చింది వీళ్ళే ప్రచారాలు చేయించి, బస్సు యాత్రలు చేయించి అందరినీ పంపించింది వీళ్ళే. ఆ రోజు మీ పదవుల కోసం, మీరు అధికారంలోకి రావడం కోసం వీళ్ళని రెచ్చగొట్టిరు చాలా మందిని. అందులో నేను కూడా ఉన్నా. మరి ఇస్తా అన్న పదవి ఇవ్వకపోతే లుల్లే చేస్తారు. మరి ఏ పార్టీ నాయకుడు అబ్బా చేయండి? ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తా అని ఇవ్వకపోతేనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వేరే పార్టీ మారుతున్నారు. మా నిరుద్యోగులు అట్లా చేయలే. గవర్నమెంట్ మీదనే కొట్లాడుతున్నారు. ఇప్పటికీ కొట్లాడుతున్నారు. ఇస్తారా ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే పదవులు ఇవ్వండి. చేస్తారు, బరాబర్ రాజకీయం చేస్తారు. రాజకీయాల లెక్క మాట్లాడుతున్నారంటే ప్రచారం చేసినప్పుడు రాజకీయ నాయకుల లెక్కలనే చేసిర్రు, నిరుద్యోగుల లెక్క చేయలే. ఆ రోజు ప్రచారంలో రాజకీయ నాయకుల లెక్కనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మారి ప్రచారాలు చేసిర్రు. మరి ఆ రోజు లీడర్షిప్ పనికొచ్చింది, ఇప్పుడు ప్రశ్నిస్తుంటే పనికొస్తలేదా? లీడర్షిప్ మీకు నొప్పి అవుతుందా? అంతా కారం జల్లినట్టుందా? అంటే ప్రతిపక్షాల మోజులో పడి ఆగం కాకండి, మీ జీవితాలు ఆగం చేసుకోకండి, నిరుద్యోగాలు చదువుకోండి, త్వరలో ఇంకా చాలా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు త్వరలో? 3 సంవత్సరాలు త్వరలో అన్న పదమే విసుక్కుంటది అన్ని మాటలు చెప్తుంటే. ఇంకొకటి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేయాలి, వేరే పార్టీకి చేస్తే పేడు బ్యాచ్లు అన్న ఒక సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం కావట్లే. ఎందుకంటే మీకు సపోర్ట్ చేసినప్పుడు అవతల పార్టీలో ఎవరు అనలే, బీఆర్ఎస్ వాళ్ళు అనలే, బీజేపీ వాళ్ళు అనలే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కి మేము సపోర్ట్ ఇంకా చేయట్లేదు. మీరు ఇట్లే రెచ్చగొడితే చేయాల్సి వస్తుంది. మీరు ఇట్లే రెచ్చగొడితే మేము వాళ్ళ సైడ్ నిలబడాల్సి వస్తుంది. నాకు ఒక్కదానికి ఉద్యోగం రాకపోయినా పర్లేదు, 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటిది ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే నిజమైన నిరుద్యోగులు ఒక్కరన్నా నిలబడుతున్నారు మీ సైడ్, మీ కార్యకర్తలు తప్ప. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే దొంగ నిరుద్యోగులు అన్న ఒక రంగు చల్లుతున్నారు మా పైన. ఇది ఎంతవరకు సమంజసం? అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉందా తెలంగాణలో? ఇప్పుడు అధికారంలో ఉన్నారు అంతే. అంతకుముందు మీకు ఉనికి ఉందా? కనీసం మీ బతుకులు ఏడున్నాయో మీకు గుర్తుందా? అసలు మీరు ఎట్లా ఉన్నారో, అప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారో ఒకసారి సోయి తెచ్చుకోండి. 5 సంవత్సరాల కింద ఫొటోస్ ఒకసారి చూసుకోండి. మీరు చూసుకోండి అప్పటికిప్పటికి మీ జీవితాలు ఎట్లున్నాయో. మా జీవితాలు అవే ర్యాపిడో బతుకులు, అవే రెంట్ రూమ్లు, అదే 5 రూపాయల భోజనము. 5 రూపాయల భోజనం పేరు మారింది కానీ తినేటోళ్ళం పర్సన్స్ మేము మారలేదు. మేము అదే తిండి తింటున్నాము. దాని పేరు అప్పుడేమో ఏం క్యాంటీన్, అప్పుడు ఏదో క్యాంటీన్ కదా, ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చిన పేర్లు మార్చుకొని మీరు అవే పథకాలు పెడుతున్నారు తప్ప అవి తింటూ బతికేది మాత్రం మేమే. ఎందుకు నిరుద్యోగులు ఓన్లీ ఆస్మా కావచ్చు, ఇంద్రనాయక్ వీళ్ళు మాత్రమే ఎక్కువగా మీడియాలో కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రొటెస్ట్లో కూడా వీళ్ళే ముందు భాగంలో నిలబడి కనిపిస్తున్నారు. తెలంగాణలో 30 లక్షలకు పైగా కూడా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు బయటకు రాలేకపోతే? వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి, వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావట్లేదు అంటే ఎందుకు భయపడాల్సి వస్తుంది? వాళ్ళు మరి ఎందుకు డైరెక్ట్ రాలేకపోతున్నారు రోడ్లపై? ఇప్పుడు 30 లక్షల మంది పైన కేసులు పెట్టించడం మాకు ఇష్టం లేదు. నష్టపోతే మేము నష్టపోతాం, సస్తే మేము చస్తాం, దెబ్బలు తింటే మేము తింటాం, నిందలు తింటే మేము తింటాం, అవమానాలు పడాల్సి వస్తే మేము పడతాం. కానీ 30 లక్షల మందికి మాత్రం మేము న్యాయం చేయాలి. దాంట్లో 2 లక్షల మంది ఉద్యోగాలకు వచ్చినా సరే మాకు న్యాయం జరిగినట్టే. అంటే ఒకటి, దాంట్లో 15 లక్షల మంది పోలీస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒక్క కేసు అయితే వాళ్ళ ఉద్యోగం కోల్పోతారు. వాళ్ళ తరపు నుంచి ఎవరు మాట్లాడాలి, ఎవరు కొట్లాడాలి? మేమే కదా. అందుకే నేను ఆడపిల్లలైనా డీజీపీ ఆఫీస్ ముట్టడికి వెళ్ళినా, వాళ్ళ కోసమే వెళ్ళినా. నేను, మా చెల్లె ప్రిపేర్ అవుతుంది, మా తమ్ముడు ప్రిపేర్ అవుతుంది, మా అన్న ప్రిపేర్ అవుతున్నాడు, నా ఇంట్లోనే 3 ప్రిపరేషన్ లో ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఎందుకు పోవద్దు? నా ఇంట్లో 3 ఉన్నారు, బయట 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కోసం పోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. కేసులకి దానికి కొంచెం భయపడి, అంటే వాళ్ళ జీవితాలు ఆగమైతాయి కేసుల వల్ల అనుకునే ఫీల్డ్ ఉన్న ఉద్యోగస్తులు అయితే రారు. మేము వద్దనే చెప్తాం. అవి కేసులు అయితే మీకు ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది, మీరు రాకండి అని చెప్తాం. ఇప్పుడు నాకు ఇబ్బంది ఉండదు, నా టీచర్ ఆస్పిరెంట్కి ఇబ్బంది ఉండదు.
కాబట్టి నా కేసులైనా క్వాష్ చేయించుకొని నేను జాబ్ చేసుకోవచ్చు. నాకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. నాకు కానీ గ్రూప్స్లో ఉన్న వాళ్ళ ఇంద్రకి కానీ ఇట్లా వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మేము ముందు వరుసలో ఉంటాం. ఇది లాజిక్, చదువుకున్నోనికే అర్థమవుతుంది. ఈ దద్దమ్మలకి చెప్పిన అర్థం కాదు. వీళ్ళు ఎందుకు వస్తారు అంటే నువ్వు ఫస్ట్ కేసులు పెట్టకు, ప్రశ్నించడం మా బాధ్యత. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు అయిందే నా పైన, నిరుద్యోగుల నుంచి ఫస్ట్ కేసే నా పైన పెట్టిరు. అట్లాంటప్పుడు నేను ప్రశ్నించకుండా ఎట్లుంటా? కేసు ఎప్పుడైతే పెట్టిరో అప్పటి నుంచే నేను ఇంకా బయటికి రావడం ఇంకా ఎక్కువ చేసిన అన్నట్టు. అప్పటిదాకా కొంచెం లిమిట్గానే మాట్లాడినా, లిమిట్గానే కొట్లాడినా. ఎప్పుడైతే కేసులు పెట్టిరో ఇక ఆ తర్వాత నాకు మనసు ఆగట్లేదు. ఇక ఇంకా చాలా విజృంభించాల్సి వస్తుంది, ఇంకా చాలా చేస్తా కూడా.